రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ డివిజన్ జైరాబాద్ మున్సిపాలిటీ జైరాబాద్ మండల్. ఇది మనకి ఏంటంటే మనకు డిటీసీపీ లేఅవుట్. ఈ డిటీసీపీ లేఅవుట్లో మనకి ఏంటంటే మనకు 115 గజాల్లో మన ఇల్లు అమ్మకానికి వచ్చింది. మనకి ఏంటంటే 75 లక్షలకు చెప్తున్నారు. లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉంది. ఇంకోటి ఏంటంటే ఫుల్ వాటర్ సోర్స్ కలిగిన ఒక బోర్వెల్ ఉంటుంది. కింద మనకి ఏంటంటే 2 సింగిల్ బెడ్రూమ్, పైన మనకు ఏంటంటే ఒక డబుల్ బెడ్రూమ్, ఓపెన్ కిచెన్, హాల్ ఉంటుంది మనకు. ఇంకోటి ఏంటంటే ఈ రకంగా మనకు లోపల ఎంట్రీ అయిన తర్వాత ఈ రకంగా మొత్తం పార్కింగ్ ఏరియా, మొత్తం ఈ రకంగా పార్కింగ్ ఏరియా. కింద ఏంటంటే 2 సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి మనకు. ఈ రకంగా మనకు ఏంటంటే 2 సింగిల్ బెడ్రూమ్ కలిపి ఒకటే కిచెన్ ఉంటుంది. మనకు ఇండియన్ వెస్టర్న్ లెట్రిన్ బాత్రూమ్ ఉంటుంది మనకు. ఇంకోటి ఏంటంటే మనకు ఈ రకంగా బెడ్రూమ్ ఏరియా, ఇది కిచెన్ ఏరియా కింద భాగంలో. ఈ పైకి వెళ్తుంటే మనకి ఇది పైన ఏంటంటే మనకు డబుల్ బెడ్రూమ్ ఉంది ఒకటి మనకి, ఓనర్ పోర్షన్. మనకి డబుల్ బెడ్రూమ్ ఏరియా ఉంది. ఇది మంచిగా ఏంటంటే క్వాలిటీ మెటీరియల్తో కబోర్డ్స్ అవన్నీ చేయడం జరిగింది. ఇది మనకి ఏంటంటే ఎంట్రీ కాగానే హాల్ ఎంట్రీ కాగానే ఇది మనకి ఓపెన్ కిచెన్. ఇది ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఈ రకంగా మనకు మొత్తం కబోర్డ్స్ అంతా కంప్లీట్గా చేయడం జరిగింది. జస్ట్ 3 days అయింది వర్క్ కంప్లీట్ అయ్యి. మొత్తం ఏంటంటే ఈ రకంగా మనకు కంప్లీట్ చేయడం జరిగింది. మనకి 75 lakhs అంటున్నారు. 115 గజాల్లో ఉంది ఈ ఇల్లు. ఫస్ట్ కింద ఏంటంటే 2 సింగిల్ బెడ్రూమ్ ఉంది, పైన ఏంటంటే ఒకటి డబుల్ బెడ్రూమ్ ఉంది. డబుల్ బెడ్రూమ్లో ఏంటంటే మనకు 3 సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. 3 సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈ రకంగా ప్రతి సింగిల్ బెడ్రూమ్లో ఈ రకంగా డిజైన్ తీసుకోవడం జరిగింది. ప్రతి సింగిల్ బెడ్రూమ్కి మనకి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్, ఇండియన్ అండ్ వెస్టర్న్లో అటాచ్ బాత్రూమ్. ప్రతి ఏంటంటే కబోర్డ్స్ ఇచ్చారు ప్రతి హాల్లో. మనకి ఏంటంటే ప్రతి బెడ్రూమ్లో కానీ ఈ రకంగా మనకి ఏంటంటే కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఏంటంటే ఇంకో సింగిల్ బెడ్రూమ్. ఈ రకంగా ఇంకా బెడ్రూమ్ ఇది. ఈ రకంగా ఏంటంటే కబోర్డ్స్ చేయడం జరిగింది. ప్రతి దాంట్లో సేమ్ టైప్లో మొత్తం క్వాలిటీ వర్క్తో చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఇంటి కోసమే కట్టుకున్నారు వాళ్ళు. కొద్దిగా ఏంటంటే డబ్బులు అవసరాన్ని బట్టి కొద్దిగా ఇల్లు కట్టడానికి అప్పులు అయినాయి కాబట్టి అమ్ముకుంటున్నారు. ఈ రకంగా మనకి ఏదైతే అనిపిస్తుందో ఇది మనకు ఓపెన్ కిచెన్ పైన ఫ్లోర్లో G+1 ఉంది. గ్రౌండ్+1. గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే 2 సింగిల్ బెడ్రూమ్ ఉన్నాయి. మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మనకు ఈ రకంగా మనకు పెద్ద హాలు, ఈ విధంగా 3 సింగిల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఈ రకంగా మళ్ళీ ఓపెన్ కిచెన్ ఈ విధంగా ఉంది. పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ అంతా A to Z మొత్తం పర్ఫెక్ట్ ఉంది. అర్జెంట్ సెల్కి ఉంది. లైట్గా నెగోషియబుల్ అవకాశం ఉంది. పక్కన చూసుకుంటే మనకు ఏంటంటే మన RLR స్కూల్, ఇక్కడ చూసుకుంటే మనకు ఏంటంటే మనకు శిల్పా వెంచర్, అపోజిట్లో చూసుకుంటే మనకి ఏంటంటే రంజోల్, ఇక్కడ చూసుకుంటే మనకి బస్ స్టాండ్ ఏరియా. ఇది పక్కనే మనకి ఏంటంటే గ్రీన్ వ్యాలీ వెంచర్. ఇది ఏంటంటే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఎవరికైతే ఇల్లు రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. లో కాస్ట్ వచ్చే ఇల్లు పెడతా ఉంటే చూస్తూ ఉండండి. పక్కన అయితే కనిపిస్తుంది ముంబై హైవే బైపాస్. ఇక్కడ ఏంటంటే ఓల్డ్ ముంబై హైవే, ఇక్కడైతే న్యూ ముంబై హైవే బైపాస్ ఇది. ఇంకోటి ఏంటంటే మనకు ఇది రకంగా మన కొత్త వెంచర్. ఇది పక్కనే స్కూల్. అర్జెంట్ సేల్.